మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राधे कृष्ण జై శ్రీకృష్ణ. విడిపోవడం దుఃఖం కలగజేస్తుంది. శ్రీకృష్ణుడు శాశ్వతంగా గోకులాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు రాధ నుంచి విడిపోయేటువంటి ఆ దృశ్యం హృదయాల్ని కదిలించి అశ్రువుల్ని స్రవింపజేస్తుంది. కాని గోకులాన్ని శ్రీకృష్ణుడు వదిలిపెట్టే సమయాన ఎన్నటికీ మరిచిపోలేనటువంటి ఒక క్షణం ఉంది. ఆ క్షణమేమిటంటే, తను ఇన్ని సంవత్సరాలుగా పెంచిన కృష్ణుడు, తన పుత్రుడనుకొని పెంచిన ఆ కృష్ణుడు మొదటిసారిగా తన పుత్రుడు కాదని యశోదకు తెలిసింది. ఆ దృశ్యాన్ని చూడ్డానికి, వినడానికి పాషాణ హృదయం కావాలి. ఇది ఏ సమయంలో దృశ్యమంటే, దేవకి అష్టమ సంతానం జీవించే ఉందని కంసుడికి తెలిసిపోయినప్పటి దృశ్యం. అతడే కృష్ణుడని, నందయశోదల ఇంట్లో పుత్రుడిగా గోకులంలో ఉన్నాడని తెలిసింది. అప్పుడతడు వసుదేవుణ్ణి పాములతో నిండి ఉన్నటువంటి బావిలో వేలాడదీసి దేవకిని వివసురాల్ని చేస్తాడు. ఆమె అక్రూరుణ్ణి పంపించి కృష్ణుణ్ణి మధురకి పిలుచుకురమ్మంటాడు. లేదంటే అతడు ఆమె భర్తని ఆ పాముల బావిలో పారేస్తానని చెప్పాడు. నేను 7 అంకెలు లెక్క పెట్టేలోగా నిర్ణయించుకో. నీకు భర్త కావాలా లేక పుత్రుడా? 1 2 3 ఆయన విడిచిపెట్టండి. 4 వద్ద అగ్రజ, అంత అన్యాయం చేయక అగ్రజ. 5 వద్ద అగ్రజ, వద్ద అగ్రజ. నాకు నా భర్తనివ్వు. నాకు నా భర్తనివ్వు. తీసుకో, నా పుత్రుణ్ణి తీసుకో, తీసుకో. నా
భర్తనివ్వు అగ్రజ. నీ పతి మాటను నెరవేర్చడానికి ఈ దినమే అక్రూరునికి ఆదేశాన్నివ్వు. అతడు ఏ విధంగానైనా కృష్ణుని మాయ చేసి మధురకు తీసుకురావాలి, లేదా నీ పతిని బలి ఇవ్వు. నీ పతిని బలి ఇవ్వు. తమకు తెలియదు దేవి. తమరసలు నన్ను ఏం చేయమంటున్నారు? దాని అర్థం తమకు తెలుసా? నాకు బాగా తెలుసు. లేదు దేవి, లేదు. తమకు ఏమాత్రం తెలియదు. తమరు ఒక నిర్దోషి బాలుని ఒక కసాయి వాడికి అప్పగించాలనుకుంటున్నారు. వాడు అతన్ని హత్య చేయాలనుకుంటున్నాడు, అతన్ని వధించాలనుకుంటున్నాడు. నాకు తెలుసు. మరి తెలిసి కూడా తమరు నన్ను కృష్ణుని మధురకు తీసుకురామని ఆజ్ఞాపిస్తున్నారా? మరి కృష్ణునితో ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి అతనితో? తమ తల్లిగారు మిమ్మల్ని హత్య చేయించడానికి మధురకు రమ్మన్నారని చెప్పనా? అంతవరకు ఏమీ అవసరం లేదు. ఇది మాత్రం చెప్పండి, అతని మాత ఆదేశం ఇదేనని, అతను తమతో మధురకు రావాలని. అతడు ఏమని అడిగితే, అతడు రానని మొరాయిస్తే? అతడు నా పుత్రుడే అయితే ఎందుకని అడగడు, రానని అనడు. తప్పకుండా మాత ఆజ్ఞను పాటిస్తాడు. గోకులం చేరుకున్న అక్రూరుడికి అతి క్లిష్టమైన సమయం ఆసన్నమైంది. అతడు నందుడికి యశోదకి కృష్ణుడు వాళ్ల పుత్రుడు కాడన్న నగ్న సత్యాన్ని తెలియజేసి వాళ్ల హృదయాల్ని బాధ పెట్టవలసి వస్తుంది. కిం కర్తవ్య విమూఢుని వలె అతడు చాలాసేపటి వరకు నందుడి ఎదుట పిచ్చివాడిలా అచేతనంగా కూర్చుండిపోయాడు. అప్పుడు నందుడు ఎంతో ఆతృతతో అడిగాడు, అక్రూరుల వారు, ఇలా ఆకస్మికంగా రావడానికి ఏదో కారణం ఉండాలి. విషయం ఏమిటి? నందరాజు గారు, తమకు నేను ఒక ఆహ్వానం తీసుకొచ్చాను. ఆహ్వానమా? ఎవరిది? మహారాజు కంసునిది. మహారాజు కంసునిదా? ఎవరి కోసం? కృష్ణుని కోసం. మహారాజు కంసుడు కృష్ణుని మధురకు ఆహ్వానించాడు. ఎందుకని? నందరాజు గారు, ప్రయత్నించండి అర్థం చేసుకోవడానికి. ఇది రాజాజ్ఞ. అయితే ఒకవేళ మేము అతన్ని పంపించకపోతే? అయితే తమరు మహారాజు ఆజ్ఞను ధిక్కరిస్తే కోపం రావచ్చు. ఇదేమాజ్ఞ? ఇది ఆజ్ఞ కాదు, ఇది అత్యాచారం. మాతాపితల అనుజ్ఞ లేకుండా బాలుని బలవంతంగా తీసుకువెళ్ళటమా? మహారాజు కంసుడు ఈ ఆజ్ఞ కృష్ణుని మాతాపితల మాటతోనే ఇచ్చాడు. మాతాపితలను అడిగే ఆజ్ఞ ఇచ్చాడా? మరి మమ్మల్ని ఎవరూ అడగనే లేదే. నందరాజు గారు, కొన్ని నిజాలు బాగా భయంకరంగా ఉంటాయి, ఇంకొన్ని దుఃఖకరంగా ఉంటాయి. తమరు పురుషులు. గుండె బండరాయి చేసుకుని పూర్తి మనస్థైర్యంతో ఈ కఠిన సత్యాన్ని వినండి. సత్యాన్ని వినండి. ఈ కృష్ణుడు తమ పుత్రుడు కాడు. అక్రూరులవారు! అక్రూరుల వారు మతిస్థిమితంతోనే మాట్లాడుతున్నారా? తమకు అర్థమవుతున్నదా ఏం వచిస్తున్నారో? దాని అర్థమేమిటి? నాకు చక్కగా తెలుసు నేనేం వచిస్తున్నాను. మరి నాకు ఇది కూడా తెలుసు, దీన్ని అంగీకరించడం కఠిన కార్యమని కూడా తెలుసు.
మరి నందరాజు గారు ఈ కఠిన సత్యాన్ని అంగీకరించి తీరవలసిందే. మరి మీరు చెప్పే మాట నిజమైనప్పుడు కదా దారిని వెళ్లే దానయ్య పగలను రాత్రంటే సూర్యుడిని చంద్రుడంటే మేము అంగీకరించవలసిందేనా? నందరాజు గారు ఆవేశపడటంలో ఏమీ అర్థం లేదు. అక్రూరుల వారు తమరు రాజనీతిజ్ఞులైపోయారు. తమకు బాగా అలవాటైనది, ఎన్నో విధాలుగా మాట్లాడే పద్ధతి అలవాటైనది. కానీ మేము సగటు గోపాలరావు అక్రూరుల వారు. మాకు మాటల గారడి తెలియదు. మేము అసత్యవాదులను మొహం మీదే అనగలం. తమరింతటి అబద్ధాన్ని నా మొహం మీద అనగలిగే సాహసం చేశారే, నేను ఆవేశపడ్డం స్వాభావికం కాదా? ఒకవేళ తమ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే. నాకు తెలుసు, కానీ నేను అశక్తుణ్ణి. బాగా తెలుసు. మరి ఈ కఠిన సత్యాన్ని చెప్పి తమ హృదయాన్ని. మళ్ళీ అదే మాటలు తమరు సత్యం 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 అంటున్నారు. తమరు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? వ్యర్థవాదోపవాదాలు చేస్తున్నారు. లోకానికంతా తెలుసు కృష్ణుడు మా పుత్రుడేనని. ఈ గృహంలోనే జన్మించాడని తెలుసు. కానీ అక్రూరుల వారు అక్రూరుల వారు తమరు మా అతిథులు. మేము మిమ్మల్ని అవమానించకూడదు. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే వాళ్ళని నరికి యమునలో పారేసి ఉండేవాడిని. అందుకని నా సలహా ఏంటంటే తమరు దయచేసి ఈ గోకుల విడిచి వెళ్ళిపోండి. దయచేసి ఈ గోకుల విడిచి వెళ్ళిపోండి. నందరాజా, దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు. నేను ఇక మీ మాట వినదలుచుకోలేదు. దయచేసి ఈ గోకులాన్ని విడిచి తమరు వెళ్ళిపోండి. తమరలా మాట్లాడుతున్నారేమిటి? ఏమైంది? ఏమీ లేదు. ఈ విషయం నువ్వు వినదగినది కాదు. ఎందువల్ల? అక్రూరుల వారు, ఏమిటిదంతా? ఏం జరిగింది? ఏమీ లేదు వదిన గారు, ఏమీ లేదు. తప్పక ఏదో ఉంది. మా మేలు కోరి చెప్పండి, ఏమైంది? చెప్పండి. లేదు వదిన గారు, నాకు ధైర్యం లేదు. తమతో ఈ విషయం వచించలేను. తమరు నందరాజుల వారిని అడగండి. మరి ఇది వినే ముందు తమ గుండెను బండరాయి చేసుకోండి. అక్రూరుల వారు, ఏమిటి పరీక్ష? నువ్వు ఆటలాడుకోవడానికి ఈ మానవుడే దొరికాడా? ఏ మానవుని జీవితంలోనైనా కించెంత సంతోషం కలిగితే నువ్వు సహించలేవా? తేనె లాంటి తీయని జీవితాల్లో విషాన్ని కురిపిస్తావా? ఎందుకు మేము నీకే అపకారం చేశాం? ఏమిటి? ఏమంటున్నారు తమరు? తమకేమైనది? అక్కడ అక్రూరుల వారితో గొడవ పడ్డారు, ఇక్కడ భగవంతుని నిందిస్తున్నారా? అసలు ఏమైనదో చెప్పండి. ఏం చెప్పరు యశోద, ఏం చెప్పరు. ఈయన నాకు చేసిన న్యాయం చూసావా? ఇతనికి నేనేం ద్రోహం చేశాను? ఈయన పట్ల నేనేం పాపం చేశాను? నా జీవితాన్ని కట్ల పాలు చేశాడు. ఎందుకు? అతి కష్టం మీద ఒక పుత్రుణ్ణి ఇచ్చాడు, కానీ ఆనందాన్ని హతమార్చాడు. అడుగడుగునా అతని మృత్యువు వెంటాడేలా చేస్తూ క్షణక్షణం నా హృదయానికి గాయాలు చేస్తూనే ఉన్నాడు. పూతన వాడి చేత విషం తాగించబోయింది. తృణావర్తుడు నా చిన్నారి బాలుని ఎత్తుకెళ్లి ఆకాశంలో దాక్కున్నాడు. మరి బకాసుడు వాడిని చెప్పబోయాడు. ఒకదాని వెనుక ఎన్ని కష్టాలు సృష్టించాడు. నీకు తెలియదు యశోద, నీకు తెలియదు. నేను వాడితో ఆడుకునేవాడిని, కానీ రాత్రి సమయంలో భయంకరమైన కలలతో నిద్రపోయేవాడిని కాదు. మళ్ళీ ఎటువంటి ఆపద నా చిట్టి తండ్రి మీద వచ్చి పడుతుందో అన్నది. ఈనాడు ఈయన బండరాయితో నా తల పగలగొట్టాడు. అక్రూరుల వారు చెబుతున్నది ఏమిటంటే కృష్ణుడు మన పుత్రుడు కాడని. ఏమన్నారు అక్రూరుల వారు? ఆయన అనేది నువ్వు కృష్ణుని తల్లి కావట, నేను అతని తండ్రిని కానట. కృష్ణుడు మన పుత్రుడే కానట. లేదు, వారలా అని ఉండరు. ఆ మాట వారు ఎలా అనగలరు? తమరు వినడంలో ఏదో పొరపాటు జరుగుంటుంది. లేదు యశోదా, లేదు.
నేను వినటంలో ఏ పొరపాటు జరగలేదు. ఆయనే స్పష్టంగా నాతో అన్నారు యశోద, అసలు కృష్ణుడు మన ఇద్దరికి పుత్రుడు కాడని. వద్దు. మరొకసారి అటువంటి మాటలు అనకండి, నేను వినలేను. వారు ఎలా చెప్పగలిగారు ఇంతటి అసత్యాన్ని? ఆయనే అన్నారు యశోద, ఆయనే స్వయంగా అన్నారు. పదండి నా వెంట. నేను ఇప్పుడే అక్రూరుల వారిని అడుగుతాను, ఇంతటి అబద్ధాన్ని చెప్పగలిగే మనస్థైర్యం ఎక్కడిదని. రండి. తమరన్నారా కృష్ణుడు నా పుత్రుడు కాడని? చెప్పండి, మాట్లాడరే. కృష్ణుడు నా పుత్రుడు కాడన్నారా? అవును. నేనే అన్నాను. ఇది భయంకరమైన అసత్యం. ఇంత పెద్ద అబద్ధం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది? జన్మనిచ్చిన తల్లి ముందు ఎలా అనగలిగారు ఆమె పుత్రుడు కాడని? తమ నాలుక ఎదురు తిరగలేదా? తమ హృదయం కంపించలేదా? అక్రూరుల వారు తనయుడంటే వెండి గిన్నె కాదు, స్వర్ణ భూషణమో కాదు. తమరన్నట్టు ఎవరి నుంచైనా దొంగిలించడానికి. పుత్రుడు తల్లి హృదయంలో ఒక తునక, మాతృ శరీరంలో ఒక భాగం, అదొక అనుబంధం. శిశువు భగవంతుడిచ్చిన ఒక దివ్య శరీరం. దానికి తల్లి తన శరీరం ద్వారా జన్మనిస్తుంది. ఈ సత్యాన్ని స్వయం పరమాత్ముడు కూడా కాదనలేడు. మరి మీరెవరు కాదనడానికి? వాడిని నవమాసాలు నా గర్భంలో మోసాను. వాడికి నేను జన్మనిచ్చాను. వాడు నా బిడ్డ కాడా? మరి కృష్ణుడు తమ గర్భాన జన్మించలేదు, అందువల్ల అతడు తమ పుత్రుడు కాడు. తమరిలా అనడం మహాపాపం అక్రూరుల వారు, మహాపాపం. ఇలా మాట్లాడేందుకు తమకు సిగ్గుగా లేదా? వదిన గారు, తమరు నా అశక్తతను గుర్తించడం లేదు. ప్రతి క్షణం ప్రతి దేవుని ప్రార్థిస్తూ వస్తున్నాను. నేను తమతో ఈ విషయాన్ని చెప్పక ముందే నన్ను మృత్యువు కబళించాలని, నేను చనిపోవాలని అనుకున్నాను. మరి నేనేం చెయ్యను? పరిస్థితులు నన్ను బలహీనుణ్ణి చేశాయి. ఈ సత్యాన్ని చెప్పి తీరాలి. సత్యం కాదు, తమరు అసత్యాన్ని సత్యం అంటున్నారు. ఈ లోకానికే తెలుసు, ఇదే గృహంలో మా కృష్ణుడు నా గర్భాన జన్మించాడు. ఈ పరమ సత్యాన్ని తమరు అసత్యం అంటున్నారు. వంచనకి, అభూత కల్పనకి హద్దుంటుంది అక్రూరుల వారు. వంచనకు మీరన్నట్టు హద్దుంటుంది దేవి. మరి సత్యానికి ఏ విధమైనటువంటి హద్దులు ఉండవు. సత్యం అన్ని చోట్ల అన్ని సమయాల్లోనూ సత్యమే అయి ఉంటుంది. సత్యాన్ని కొంతకాలం మాత్రమే దాచిపెట్టవచ్చు. మరి సత్యాన్ని దాచడం వలన అసత్యం సత్యం కానేరదు. ఇదే ప్రస్తుతం జరుగుతున్నది. మనసులో ఎన్నో వత్సరాలుగా ఈ సత్యానికి ముసుగు వేసి ఉంచాను. ఇప్పుడు ఈ కఠిన సత్యం బయటికొచ్చింది. ఇదే మనందరి దౌర్భాగ్యం. అక్రూరుల వారు, తమరు వచించినది సత్యమే అయితే దానికి తగిన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. కానీ అంతకంటే ముందుగా నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను. కృష్ణుడు ఇదే గృహంలో వదిన గారి గర్భం నుంచే జన్మించాడని చెప్పడానికి ఏదైనా ప్రమాణం ఉందా తమ చెంత? బాలుని ముందుగా మీలో ఎవరు చూశారు? మేమే. తమరు అతడు జన్మిస్తుండగా చూశారా? అసలు అప్పుడు అక్కడికి వచ్చేలోగానే
బాలుని జననం జరిగింది. ఆ పరిసరాల్లో ఎవరున్నారు? నందరాజు గారు ఉన్నారు. తమరు బాలుడు జన్మిస్తుండగా చూశారా? చెప్పండి. లేదు లేదు, నేను చూడలేదు. యశోద వదిన గారైనా చూశారా? స్పృహలో లేదు. కనీసం ఊళ్ళో వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే దీని అర్థం కృష్ణుడు జన్మిస్తున్న సమయంలో ఎవ్వరూ చూడలేదు. ఆపండి, ఆపండి అక్రూరుల వారు, ఆపండి దయచేసి. ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారు? ఎవరూ చూడలేదంటే దాని అర్థం నేనెవరికి జన్మనివ్వలేదనా? నేను 9 నెలలు ఒక బిడ్డని నా గర్భాన మోసాను. అయితే నేనెవరో ఒకరికి జన్మనిచ్చుండాలిగా. అవశ్యం జన్మనిచ్చారు తమరు, అవశ్యం జన్మనిచ్చారు. తమరు ఆ సమయంలో జన్మనిచ్చింది ఒక ఆడ శిశువుకు. ఆ బిడ్డ గురించి కూడా ఒక ప్రతీతి ఉంది. మహారాజు కంసుడు ఆ ఆడ శిశువును దేవకీ సంతానం అనుకుని ఆ బిడ్డను కూడా చంపబోతూ ఉండగా ఆ శిశువు అష్టభుజాదేవి రూపాన్ని ధరించినది. ఒరే మూర్ఖ, నన్ను చంపడం వల్ల నీకు కలిసి వచ్చేదేమీ లేదు. నిన్ను హతమార్చువాడు వేరే ఒకడున్నాడు. ప్రస్తుతం పృథ్వీపై జన్మించే ఉన్నాడు. ఈ కథ సత్యమే అయ్యుండొచ్చు, కానీ దాని వలన రుజువు కాదు ఆ శిశువు నా పుత్రికయే అని. ఒకవేళ నా పుత్రిక అయితే కారాగారానికి ఎలా వెళ్ళింది? నిస్సందేహంగా దేవకి పుత్రికయే. నన్ను నమ్మండి వదిన గారు, ఆ పుత్రిక దేవకీ దేవిది కాదు, తమ పుత్రికయే. నాకు పుత్రిక జన్మించడం సత్యమైతే మరి నా కృష్ణుడు ఎవరికి జన్మించాడు? ఎవరికి? దేవకి వసుదేవులకు. అతడు దేవకి పుత్రుడైతే మా గృహంలోకి ఎలా వచ్చాడు? ఆ రాత్రి కుమార వసుదేవులు అతనిని తమ శయ్యపై పరుండబెట్టి తమ శయ్యపైనున్న ఆ ఆడ శిశువును వారు తీసుకువెళ్లారు. వసుదేవుల వారు బంధనాలను తెంచుకుని ఎలా ఇక్కడికి రాగలిగారు? ఆ సమయాన ఏదో దైవశక్తి కృపచే వారి సంకెళ్ళు వాటంతటవే పటాపంచులయ్యాయి. మీ కట్టుకథలన్నిటినీ మేమెలా విశ్వసించాలి? తమరు తప్పకుండా ఈ విషయాన్ని విశ్వసించి తీరాలి నందరాజు గారు. అప్పుడొక విషయాన్ని ఇదే విధంగా విశ్వసించాం, గుర్తుందా? మహామాయ దేవీ దేవకి గర్భాన్ని సంకర్షణ గావించి రోహిణీదేవి గర్భంలోకి స్థాపితం చేసిన విషయాన్ని. అదే విధంగా ఆ విషయాన్ని గురించి స్వయంగా గురుదేవులు శాండిల్యులే వచించారు. వారు వచించినది ఏమిటంటే, ఏ విషయం దేవి స్వప్నంలో యశోదకు వచించిందో అది నిజమే కదా. గురుదేవులు శాండిల్యులు ఏనాడు అసత్యం వచించరు. తమరు ఈ మాటలు కూడా విశ్వసించి తీరాలి. వారెప్పుడో ఈ విషయాన్ని నాతో స్వయంగా విన్నవించారు. వారేనాడు అసత్యాన్ని వచించరు. ఎవరు? కుమార వసుదేవులు. అగ్రజులు వసుదేవులా? వసుదేవుల వారు అలా అని ఉండరు. ఇది నిజం కాదు. నిజం వదిన గారు, స్వయంగా ఈ విషయాన్ని వారే ఒప్పుకున్నారు. నాకు కూడా ఈ విషయం పలు వత్సరాల క్రితమే తెలుసు. ఎన్నో మార్లు మీకు చెప్పాలని భావించాను. కృష్ణుని యందు ఇంతటి అభిమానం పెంచుకోవద్దని. ప్రతిసారి కుమార వసుదేవులు వద్దని వారిస్తూ ఉండేవారు. ఇన్ని వత్సరాల నుండి చెప్పకుండా ఇప్పుడు చెప్పడానికి ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి, ఎందుకు? మీకెలా చెప్పను?
నా దుస్థితి దౌర్భాగ్యం. ఏమిటా దుస్థితి? దేవకీ వదిన గారి ఆజ్ఞ. నా పరిస్థితి మీకు అర్థం కాదు. ఆవిడ ఆజ్ఞను శిరస వహించడంలో నా గుండెల్లో ఎన్ని బాకులు దిగబడుతున్నాయో మీకు తెలియదు. దేవకీ దేవి గారి ఒక్క ఆదేశంతో మనం గెలుపొందబోయే పోరాటానికి ఓటమి కలిగింది. వాస్తవానికి ఆమె కూడా అశక్తురాలైనారు. ఈ రహస్యాన్ని గుప్తంగా ఉంచడానికి ఎన్నో వత్సరాలుగా ఆ విధి గాని బిడ్డ ప్రసక్తి తీసుకురాలేదు. మరి ఎప్పుడైతే ఆ కంసుడు కుమార వసుదేవులను గాఢాంధకారం వలముకుని భయంకర విషనాగులతో నిండిన బావిలో వేలాడదీశాడో అప్పుడు ఆ పతివ్రత శిరోమణి అశక్తురాలై కంసుని ముందు కృష్ణుడే తమ అష్టమ సంతానమని, ఇంతకాలంగా కంసుడు ఎవరి కోసం అన్వేషిస్తున్నాడో అతడే ఈ కృష్ణుడిని అంగీకరించవలసి వచ్చింది. ఆ విపత్కర పరిస్థితిలో దేవకీ వదిన గారు నన్ను ఆదేశించారు. తమ పుత్రుని గోకులం నుంచి తీసుకొచ్చి ఆ కంసునికి అప్పగించాలని. అప్పుడు నేను నిర్ఘాంతపోయాను. ఈ భయంకర నిజం మీకెలా తెలియజేయాలని వారిని కన్నీటితో అడిగాను. వారేమన్నారో తెలుసా? యశోదను అర్థించండి, నా పతి ప్రాణాలు రక్షించుకోవడం కోసం నా పుత్రుని భిక్షగా ఇమ్మనండి. నా పుత్రుని నాకివ్వండి, 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 నా పుత్రుని నాకివ్వండి. యశోదా, 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 యశోదా. వేదన నిండిన నోదయ సోదలు ఆ విధి ముందు తలవంచారే తమ సర్వస్వం పరులదైనది, తమ సర్వస్వం పరులదైనది, మమత వేదన నిండెమది. మానవులంతా తలచేదొకటి, ఆ
విధి మాత్రం చేసేదొకటి, తనయుని ఆపద తలచుకొని రోదించినది దేవకి మాత. తన తలరాతకు కలవరమంది విలపించినది యశోద మాత. ఒక తల్లి మనసు భయమున కంపిల్చే, ఒక తల్లి మనసు భయమున కంపిల్చే, ఒక తల్లి మనసు వియోగాన విలపిల్చే. మానవులంతా తలచేదొకటి, ఆ విధి మాత్రం చేసేదొకటి. ఇప్పుడు కంసుని యొక్క సైనికులు గుప్తచారులు గోకులంలో నలువైపులా విస్తరించి ఉన్నారు. వారి దృష్టి కేవలం కృష్ణుని మీదే సారించి ఉంటుంది. అందుకే కృష్ణుణ్ణి నేటి రాత్రి గోకులంలో బహిరంగంగా తిరగనివ్వాలి. అలా అయితేనే కంసుని మనుషుల్ని తేలిగ్గా మోసగించగలం. సమయం చూసి రాత్రికి రాత్రే మా మనుషులు బలరాముణ్ణి ఇక్కడి నుంచి తరలిస్తారు. వారు క్షేమంగా చేరిన మీదట తగిన సమయం చూసి నేను కృష్ణుణ్ణి వెంట తీసుకుని పగటి వేళ మధురకు వెళ్తాను. అందుకని మీకు నా పుత్రుడే దొరికాడా? ఇలా బహిరంగంగా పగటి వెళ్తుర్లో బలిపీఠం పైకి విసిరి వేయడానికి అతని రక్షణకి తమరు ఏ వ్యూహాన్ని ఆలోచించలేదా? పర్వాలేదు, ఏం పర్వాలేదు. వాణ్ణి తల్లిగా నేను కాపాడుకుంటాను. నేను వేషం మార్చుకొని రాత్రికి రాత్రే నది మార్గంలో ఎక్కడికైనా తీసుకెళ్తాను. వదిన గారు, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను అర్థం చేసుకోండి దయచేసి. మీరు నాకేం చెప్పొద్దు, నేను వినను. నాలో ఎంతో శక్తి ఉంది. నా బిడ్డను నేను నా వీపు మీద ఎక్కించుకొని యమున ఆవలి ఒడ్డుకు చేరుస్తాను. మధ్య మార్గంలోనే మునిగిపోయినా నా బిడ్డను సురక్షితమైన ప్రదేశానికి చేరుస్తాను. అలా ఒకరు ప్రాణాలిచ్చి కృష్ణుణ్ణి కాపాడగలిగితే మాలో ప్రతి ఒక్కరూ ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అది పూర్తిగా అసంభవం వదిన గారు, అసంభవం అని తెలుసుకోండి. ఎందుకు అసంభవం? ఎందుకు అసంభవం? ఎందుకంటే ఇది దేవకీదేవి గారి ఆజ్ఞ. మా పుత్రుని బలివ్వడానికి ఆవిడకే అధికారం ఉంది. అతడు వారి పుత్రుడు కనుక. కాదు, కాదు, వాడు దేవకి పుత్రుడు కాదు. వాడు దేవకి పుత్రుడు కాడు. వాడు నా పుత్రుడు, నా వాడు. ఒకవేళ ఆమె జన్మనిచ్చుండొచ్చు, కానీ నేను వాడిని పెంచాను. జన్మనిచ్చిన వారి కంటే పెంచిన వారికి అధికారం ఎక్కువ ఉంటుంది. ఆమె వాడిని 9 నెలలు గర్భాన మోసింది, కానీ నేను 12 సంవత్సరాలు నా కళ్ళల్లో పెట్టుకొని దినదిన గండంగా గడిపాను. వాడు నా చెయ్యి పట్టుకుని నడక నేర్చాడు, పైనుంచి దూకడం నేర్చాడు, వెన్న మేగడులు తినడం నేర్చాడు. వాడు కుండలు పగలగొట్టి ఈ చేతులతో దెబ్బలు తిన్నాడు. తరువాత ఇదే చేతులతో వాడిని బుజ్జగించాను. వాడు నా పుత్రుడు, వాడు నా పుత్రుడు. వాడు ఆమె పుత్రుడు కాదు. స్వయంగా వాడిని చావడానికి ఆహ్వానించింది. ఎటువంటి తల్లి దేవకి, ఎటువంటి తండ్రి వసుదేవుడు. కంసునికి ఆ దంపతులిద్దరూ వచనబద్ధులై ఉండని, కానీ ఎవరికి నేను వచనబద్ధురాల్ని కాను. కాను, ఎవరి మాటని నిలబెట్టవలసిన బాధ్యత నాకు లేదు. బాధ్యత నాకు లేదు. ఇంకెవరి మాటను నిలబెట్టవలసిన బాధ్యత మీకు లేకపోయినా మీకంటూ ఎన్నో బాధ్యతలు ఎదురు చూస్తున్నాయి. లేదు, మరే బాధ్యత లేదు. అమ్మగా నాకు ఒకే ఒక బాధ్యత ఉంది.
నా బిడ్డను రక్షించుకోవడమే నా బాధ్యత. నిజమే, తమరు తల్లి బాధ్యతనే నిర్వర్తిస్తున్నారు. మీరు కేవలం కృష్ణునికి మాత్రమే తల్లి కాదు. వాడు నా ఒక్కగానొక్క బిడ్డ. కాదు, ముమ్మాటికి కాదు. గోకులానికి రాణి అయిన కారణంగా సమస్త గోకుల వాసులకు తల్లి తమరు. ఈ ప్రజలందరూ తమ సంతానమే కాదంటారా? అయితే ఏమిటి? అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. 100 మంది కొడుకుల్లో ఒక్కణ్ణి కాపాడడానికి మిగిలిన అందరినీ బలిస్తారా, లేక అందరు ప్రాణాలు కాపాడడానికి ఒకే ఒక్క కొడుకుని బలిదానం చేస్తారా? మన నీతి శాస్త్రం చెబుతున్నదేమిటంటే, క్లిష్ట పరిస్థితుల్లో ఒక కులాన్ని కాపాడడానికి ఒక మనిషిని, ఒక గ్రామాన్ని కాపాడడానికి ఒక కులాన్ని, ఒక దేశాన్ని కాపాడడానికి ఒక గ్రామాన్ని బలిదానం ఇవ్వడం తప్పు కాదు. ఆ సమయంలో అదే ధర్మమవుతుంది. ఇది అలాంటి క్లిష్ట పరిస్థితి. ఈ సమయంలో మనం అర్థం లేని ఆవేశంలో ఏదైనా అవకతవకగా నడుచుకుని పొరపాటు చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుందన్నది ఈ నందరాజు గారు చాలా బాగా ఎరుగుదురు. వదిన గారు, ఆ పర్వతం మీద నుంచి చూడండి. కంసుని సైనికులు కనుచూపు మేర అన్ని వైపుల నుంచి గోకులం చుట్టూ ఎలా ఆవరించి ఉన్నారు. ఒకవేళ తమరు కృష్ణుణ్ణి కాపాడే ప్రయత్నమే కనుక తలపెడితే కంసుని సైనికులు అడవి దున్నల వలె గోకుల వాసులపై విరుచుకుపడతారు. ఆపై గోకులంలోని ప్రతి బాలుడు కంసుని సైనికుల కరవాలాలకు బలి అవడం నిశ్చయం. అందుకే మీ బాధ్యతను విస్మరించకండి, విస్మరించకండి మీ బాధ్యతను. ఏమిటి నాకు ఈ దురవస్థ? గుప్తచారులు సంచరిస్తూ ఉంటారు. అందువలన అసలు ఏమీ జరగనట్లే ప్రవర్తించవలసి ఉంటుంది. ఎలా ఉండాలంటే, కృష్ణుని ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుండాలి. జనులతో ఏం చెప్పాలంటే, కృష్ణుడు మధురలో ఉత్సవం చూడ్డానికి అక్రూరుని వెంట వెళుతున్నాడని. కృష్ణుడికి బలరాముడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వాళ్ళు చిన్నతనం వలన బెదిరిపోతారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు? ఎలా? ఇలా మాట్లాడేందుకు తమ స్వరం ఎదురు తిరగడం లేదా? హృదయం బద్దలు కావడం లేదా? నా బిడ్డను తీసుకు వెళ్ళి మృత్యుముఖంలో విసిరేయాలని చూస్తున్నారు. మీ అశ్రువుల ద్వారా వ్యూహాలు సఫలీకృతం కావు. వ్యూహాలు సఫలీకృతం కావాలంటే ధైర్యం అవసరమవుతుంది వదిన గారు, ధైర్యం అవసరమవుతుంది. నా బిడ్డను తీసుకు వెళ్ళి మృత్యుముఖంలో విసిరేయాలని చూస్తున్నారు. గుండె రగులుతూ ఉంటే ధైర్యంగా ఎలా ఉండగలను? ఈ రాజభక్తుడు అక్రూరుని గురించి తమరు ఇలా ఊహించారా? ఎలా ఊహించారు అతడు తమ రాజకుమారుడు కృష్ణుణ్ణి స్వయంగా తన చేతులతో మృత్యుముఖానికి విసిరేస్తాడని? కృష్ణుణ్ణి తీసుకువెళ్లి ఆ క్రూరునిచే చంపించేంత కిరాతకునిగా నన్ను ఎలా ఊహించారు? లేదు వదిన గారు, లేదు. ఈ అక్రూరుడంత తేలిగ్గా ఓటమిని అంగీకరించడు. నేనే స్వచ్ఛంద రాజభక్తుణ్ణే అయితే నా వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. కృష్ణుడి ప్రాణాలకు అపాయం కలిగే స్థితి ఏర్పడిందంటే ఈ అక్రూరుడు మరణించాడని అర్థం. ఈ అక్రూరుడు మరణించాడని అర్థం.